మంత్రాలయానికి వచ్చిన రాఘవేంద్ర స్వామివారు నిత్యవిధిగా తుంగభద్రలో స్నానం చేశారు. బండపై ఆహ్నికం చేశారు. కన్నులు మూసి కూర్చున్నారు. అప్పుడు అసదృశ తేజోవంతమైన ఒక రూపం హృదయంలో మెరిసింది. వెంటనే మాయమైంది. అది ఏమని విస్మయంతో కన్ను విప్పి చూశారు. ఎదురుగా 8 చేతులతో వివిధ ఆయుధాలను ధరించిన హనున్ముఖ దుర్గాదేవి కనపడింది. ఆ రూపాన్ని చూసి నివ్వెరపోయి భక్తితో రాఘవేంద్రస్వామి నమస్కరించి స్తోత్రం చేశారు. దేవి కూడా మెచ్చి ఇలా అన్నారు, వత్సా, నీవు ప్రహ్లాదుడవైనప్పుడు నేను మీ కులదేవతను. అప్పుడు నన్ను బాగా ఆరాధించావు. తిరిగి ఇప్పుడు నా సన్నిధానంలోనే నీవు ఉండడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది శ్రీహరి విశేషానుగ్రహం. నా దీవెన. హనుమంతుని పూర్ణావాహన వల్ల నీవు ఇతరులు చేయలేని మహత్కార్యాలు